ఇక అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేయడంపై ఆమె తరపు న్యాయవాదులు పోరాటానికి సిద్ధమయ్యారు. కవితను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ సిద్ధం చేశారు. నోటీసు లేకుండా సిబిఐ అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే రంజాన్ కారణంగా కోర్టుకు సెలవులు ఉండటంతో డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కస్టడీలో తీహార్ జైల్లో ఉండగానే రంగంలోకి దిగిన సిబిఐ విచారించింది. తీహార్ జైలు వేదికగా జరిగిన ఈ విచారణ తర్వాత కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవిత అరెస్టును అధికారికంగా సిబిఐ ప్రకటించింది, కోర్టుకు కూడా తెలిపింది. దీంతో అరెస్ట్ అయిన కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయింది. అటు ఈడీ ఇటు సిబిఐ కూడా అరెస్ట్ చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామమే చోటు చేసుకున్నట్లయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ కస్టడీలో 10 రోజులు ఉన్న కవితను జ్యుడిషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు తిహార్ జైలుకి పంపించింది. తిహార్ జైల్లో ఆమె మళ్ళీ ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీని విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. దీనిలో భాగంగా ఆమె ఇప్పుడు తిహార్ జైల్లో ఉంది. అయితే తాజాగా సిబిఐ కవితను అరెస్ట్ చేసినట్టుగా సిబిఐ వెల్లడించింది. సిబిఐ ఇప్పటికే హైదరాబాద్ లో కవిత నివాసంలో సోదాలు జరిపిన సిబిఐ తర్వాత గత వారం తిహార్ జైల్లోనే సిబిఐ కవితని విచారించింది. దాని తర్వాత మరొకసారి ఇవాళ తమ కస్టడీలోకి కవితను తీసుకుంటున్నట్లుగా సిబిఐ ప్రకటించింది. ఈ రకంగా సిబిఐ అంటే ఈ దర్యాప్తులో భాగంగా మరికొంత సమాచారాన్ని సేకరించేందుకు, అట్లాగే ఢిల్లీ మద్యం కేసులో ఏదైతే ఆమె జైల్లో ఉందో దీనికి సంబంధించి ఆమె పాత్రకు సంబంధించి అప్రూవర్ గా మారిన సాక్షులు ఇచ్చిన సమాచారం కానీ, సిబిఐ సేకరించిన సమాచారం కానీ, ఇతరత్ర సమాచారం కోసం ఆమెని మరొకసారి కస్టడీలోకి తీసుకుంటున్నట్లుగా సిబిఐ తీసుకుంటున్నట్లుగా మనం భావించాలి. ప్రధానంగా సిబిఐ కవితని కస్టడీ తీసుకున్న అంశం సంచలనంగా మారింది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. తిహార్ జైల్లో ఆమె గత మార్చి 26వ తేదీ నుంచి తిహార్ జైల్లో ఉంటుంది. తాజాగా సిబిఐ ఆమెని జ్యుడిషియల్ మరొకసారి కస్టడీలోకి తీసుకోవడంతో ఈ కేసుకు సంబంధించి ఇంకా రానున్న రోజుల్లో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటారు, అట్లాగే ఈ కేసుకున్న ప్రాధాన్యత, ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయి ఉన్నారు, ఆయన కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం కవిత కూడా గత నెల 26వ తేదీ నుంచి కస్టడీలో ఉంది. ఇప్పుడు తాజాగా సిబిఐ కస్టడీలో తీసుకోవడం ద్వారా ఈ కేసుకు సంబంధించిన ప్రాధాన్యత పెరిగింది. సిబిఐ కస్టడీలో తీసుకొని కవిత ద్వారా ఏ సమాచారాన్ని సేకరిస్తారు, ఏ రకమైన సమాచారాన్ని సేకరించి వారు బహిర్గతం చేస్తారు, కోర్టుకు సమర్పిస్తారు అనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. ఇప్పటికే సిబిఐ 2 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అటు ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి 5 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇవన్నీ ఆమె బెయిల్ కోసం అప్లై చేసుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె బెయిల్ కూడా విచారణకు రానున్న క్రమంలో మరొకసారి సిబిఐ ఆమెను అదుపులోకి తీసుకోవడం అనేది దీనికి సంబంధించిన కేసు ప్రాధాన్యత పెరిగింది. సిబిఐకి సంబంధించి ఎందుకు ఆమెని కస్టడీలోకి తీసుకున్నారు, దేనికోసం అనేది ప్రస్తుతానికి ప్రకటించకున్నా కూడా ఈ కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఆమెని అదుపులోకి తీసుకున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.